హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, నేను పెంచుతున్న మొక్కల్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగాల్ చిన్ను. నేను మీ మౌనిష. చూస్తున్నారు కదా, కుండీలో చక్కగా తోటకూర పెట్టేశాను అనమాట. అందులోనే జస్ట్ అలా విసిరాను నల్లేరు మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. చూస్తున్నారు కదా, అలాగ పెరిగిపోయింది. మొన్ననే లేత లేత నల్లేరు కాడలు తీసి పచ్చడి చేశాను. చూస్తున్నారు కదా, జస్ట్ ఆ రూట్ ఒక్కటి మట్టిలోకి ఉంది. ఈ తోటకూర అయితే చూడటానికి ఎంతో ఫ్రెష్గా ఉంది కదా. చూడండి, జస్ట్ ఇది మనం గ్రో అయిన తర్వాత కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ అది రీగ్రోత్ అవుతూనే ఉంటుందన్నమాట, ఎండిపోదు. చూస్తున్నారు కదా, ఆ కుండీలో నేను పెట్టేశాను. వాల్ అయితే అదిగోండి, నా చెయ్యి అంత వెడల్పు ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ అనమాట అది. ఆ వాల్ మీద అలాగ మొక్కలు పెట్టేశాను. ఇది కలబంద. యాక్చువల్లీ నాకు మొక్కలు పెంచాలని ఇష్టం ఉండేది. నేను మ్యాట్ గార్డెనర్ మాధవి గారి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను అనమాట. మీకు కనుక తెలియకపోతే మ్యాట్ గార్డెనర్ మాధవి గారు అనేసి వీడియోస్ ఉంటాయి. మేడం గారి ఛానల్ పేరు వచ్చేసి మ్యాట్ గార్డెనర్ అనమాట. చాలా బాగుంటాయి మొక్కలకు సంబంధించిన వీడియోస్, హార్వెస్ట్ వీడియోస్ ఉంటాయి. చూడండి, ఇదిగోండి, ఇదైతే కనకాంబరం వెరైటీ అండి, హైబ్రిడ్ వెరైటీ. చూస్తున్నారు కదా, వాటర్ క్యాన్ ఉంటుంది కదా, అది బ్రేక్ అయిపోతే నేను కట్ చేసి అలాగా కనకాంబరం మొక్క పెట్టాను. ఒక కొమ్మకే భలే పూలు వస్తాయండి. కొమ్మకి కోసిన పూలు తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇది నేను షార్ట్ అప్లోడ్ చేయాలి. అడీనియం సీడ్స్ పెట్టాను అనమాట. అవి జస్ట్ జర్మినేట్ అవుతున్నాయి. ఈ పాట్లో ఉంది వచ్చేసి వైట్ కలర్ పాట్లో జేడ్ ప్లాంట్. చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో. ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేచిన వెంటనే మొక్కలు చూస్తే మన ఐస్కి మంచిదంటండి, ఐ హెల్త్కి మంచిదంట. నేను ఎక్కడో చదివాను బుక్స్లో. చూడండి, బుజ్జి సీడ్లింగ్స్ వచ్చున్నాయి. ఈ పాట్లో వచ్చేసి నేను తులసమ్మను పెట్టుకున్నానండి. అదేంటో అండి, పాట్లో నేను సపరేట్గా తులసమ్మను పెట్టి పెంచుతుంటే బుషీగా అయితే రావట్లేదు. జస్ట్ అలా ఉంటుంది, కొన్ని రోజులకు నిద్రపోతుంది అనమాట. ఈ సీసాలు చూస్తున్నారు కదా, బాదం పాలు గ్లాస్ బాటిల్స్, అవి పడేయడానికి ప్రాణం అప్పలేదు. ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత వాటిని క్లీన్ చేసి ఇలాగ మనీ ప్లాంట్ అండి, అది డెకరేటివ్ ప్లాంట్ మా ఓనర్ ఆంటీ గారు ఇచ్చారు, అలాగా పెట్టేశాను. మన ఆలోచన చేసే పని చిన్నదైనా కూడా చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి. ఇది వచ్చేసి వైట్ కలర్ శంకుపుష్పాలు చెట్టు అండి. మొత్తం డ్రై అయిపోతే నేను తీసేసాను. ఆ మొదలొకటి ఉంచాను, ఇంకా మళ్ళీ పచ్చగా చిగురులు వస్తున్నాయి. ఇదిగోండి, కనిపిస్తున్న మొక్క మీరు చెప్తే నమ్ముతారో లేదో, మందారం మొక్కకి మందారం చెట్టుకు విత్తనాలు వస్తే నేను అవి అలాగా విసిరాను, అది మొక్క వచ్చేసింది. చూడాలి దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. అదిగోండి, ఆ బకెట్లో పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి బొండు మల్లెలండి, బొండు మల్లె చెట్టు పెట్టాను. తెచ్చినప్పుడు ఒక 2 ఫ్లవర్స్ ఉన్నాయి, అవే ఫ్లవర్స్. ఇంక మళ్ళీ ఫ్లవర్స్ రాలేదు. నేను ప్రూనింగ్ చేస్తున్నాను, అది పెరుగుతుంది. ఫ్లవర్స్ అయితే రాలేదు. ఆ బకెట్లో పెట్టాను. చక్కగా మంచి గ్రీన్ కలర్లో ఉంటాయి ఆకులు, చెట్టు పచ్చగా ఉంటుంది చూడటానికి. ఇంక ఇందులోనే మార్బుల్ వెరైటీ అంటారు, ఇది మనీ ప్లాంట్. ఇది కూడా ఒక రకం మనీ ప్లాంట్ అనమాట. చాలా రకాలు ఉంటాయి కదా మనీ ప్లాంట్లో, వాటిలో ఇది ఒక రకము. అందులోనే చిన్న ట్యాంగిల్డ్ హార్ట్ ఉంటుంది కదా, హ్యాంగింగ్ వెరైటీ అది కూడా ఒక తీగ అలా పెట్టాను. ఇది వచ్చేసి గోల్డెన్ పోతోస్ అంటారు. బహుశా చూడండి, ఆ చిగురు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చేసిందేమో. గోల్డెన్ పోతోస్ అంటారు. నా దగ్గర మొత్తం 3 వెరైటీస్ ఉన్నాయండి మనీ ప్లాంట్ అయితే. చూడండి, నాకేమో ఈ మొక్కలు పిచ్చి, పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. తప్పదు, ఇంకా ఎలాగో అలా కుండీల్లో పెట్టేసి నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాను. ఈ మొక్కలను చూసి ఎంత మురిసిపోతానో. ఇది వచ్చేసి మాది మల్లె మొక్కే అండి, పెద్దగా పోస్తుంది ఫ్లవరు. అది పెద్ద కుండీలో పెట్టాను. ఇంక మళ్ళీ ఇక్కడ ఇంకొక వెరైటీ, ఇది మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది ఈ వెరైటీ మనీ ప్లాంట్. చూడండి, ఆ బుద్ధుడి పాట్ అనమాట, బుద్ధుడి ఫేస్ రూపంలో ఉంటుంది, జుట్టులాగా భలే వచ్చేసినాయి ఆ తీగలు, మనీ ప్లాంట్ తీగలు.
నేనైతే ఇలా కనీసం ఒక రోజులో 2-3 టైమ్స్ అయినా ఈ మొక్కలన్నిటిని చూసి మురిసిపోతాను. నాకు మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ లేకపోయినా ఎలాగోలాగా నాతో పాటు ఆ మొక్కలు ఉండాలి అన్నట్లు అండి. ఒక మనిషి ప్లేస్‌ని రీప్లేస్ చేస్తాయన్నమాట ఆ మొక్కలు. ఇదిగోండి ఇదొచ్చేసి ఇంకొక రకం హైబ్రిడ్ వెరైటీనే కనకాంబరం. వేసాను గానీ ఇదేంటో నాకు సరిగ్గా గ్రో అవుతుంది, హెల్తీగా ఉంది అనిపించట్లేదు. జస్ట్ ఏదో వడబడుతుంది, మళ్ళీ అలా ఉంది. రీపాట్ చేయాలి దీన్ని. ఇవండి నా దగ్గరున్న మొక్కలు. ఇంకా నా ఇంటి మెయిన్ గుమ్మం పక్కనే ఈ మనీ ప్లాంట్ ఉంటది. ఈ మనీ ప్లాంట్‌ని నేను గుమ్మం పైన ఆర్చ్‌లాగా అల్లించాను. కానీ ఎందుకో తెలీదు లాస్ట్ 2 మంత్స్ నుంచి డ్రై అయిపోయి మొత్తం ఎండిపోతే నేను తీసేసాననమాట. చూస్తున్నారు కదా! అక్కడ తాడు కనిపిస్తుంది. దానికి అల్లించాను. డ్రై అయిపోయింది తీసేసానండి. ఇదేనండి నా మొక్కల ప్రపంచము. నా ఫ్రెండ్స్ అనమాట ఇవి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.